पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 165, 166 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా 165 శ్లోకాన్ని వినేద్దాం. ఛాయా శరీరే ప్రతిబింబగాత్రే యత్స్వప్నదేహే హృది కల్పితాంగే యథాత్మబుద్ధిస్తవ నాస్తి కాచిత్ జీవచ్చరీరే చ తథైవ మాస్తు. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూసేద్దాం మనం. యత్ ఏ కారణం వల్ల ఛాయా శరీరే ఛాయారూపమైన శరీరమునందును శరీరం యొక్క నీడయందును ప్రతిబింబగాత్రే అద్దము మొదలైన వాటిలో కనబడుతున్న దేహ ప్రతిబింబమునందును స్వప్నదేహే స్వప్నావస్థల్లో కనబడే దేహమునందును హృది మనస్సునందు కల్పితాంగే కల్పితముగు శరీరమునందు జాగ్రత్తావస్థ యందే మనస్సు చేత కల్పించుకున్న దేహమునందును కూడా అంటూ ఇందులో ఇంక్లూడ్ చేశారు. యథా ఎట్లు, తవ నీకు, ఆత్మబుద్ధి ఆత్మబుద్ధి అనడి బుద్ధి, కాచిత్ ఏదియు, నాస్తి లేదో, తథైవ అలాగే, జీవచ్చరీరే చ అన్నారు. అంటే ప్రాణములతో ఉన్న శరీరము విషయంలో కూడా మాస్తు లేకుండుగాక, ద్రష్టయగు తనకంటే వేరుగా ప్రతీతమయ్యేటటువంటిది అన్ని దేహాల విషయానికి సమానమే కదా అని ఇక్కడ భావం చెప్తున్నారనమాట. అంటే దీని తాత్పర్యం చూస్తే మనకు అర్థమవుతుంది. ఏం చెప్తున్నారంటే ఇక్కడ నీయందు నీడయందు ప్రతిబింబంలోనూ స్వప్నంలోనూ మనస్సులోనూ కల్పించుకున్న శరీరాల్లోనూ నీకు ఆత్మబుద్ధి ఎలా కలగదో అలాగే బ్రతికి ఉన్న శరీరంలో సైతం ఆత్మబుద్ధి కలగకూడదు అంటూ ఇక్కడ చెప్తున్నారు. అంటే ఛాయా శరీరం అంటే నీడ శరీరం, ప్రతిబింబ గాత్రే అద్దంలో కనిపించే ప్రతిబింబ శరీరంలో, స్వప్నదేహంలో కూడా అంటే కల్లో కనిపించే శరీరంలో, హృది కల్పిత అంగే మనస్సులో ఊహించుకున్న శరీరంలో కూడా, మనం మనసులో ఊహించుకున్నాం ఇది నా శరీరం అంటూ దాంట్లో కూడా ఎలా అయితే నేను ఇది అనే భావం లేదో ఆత్మ బుద్ధి నాస్తి అన్నారు కదా, ఈ ప్రాణంతో ఉన్న శరీరంలో కూడా అంటే జీవ శరీరంలో తదా అలాగే మాస్తూ ఉండకూడదు అంటున్నారు. ఇక్కడ 4 ఉదాహరణలు ఇస్తున్నారు వీరు. నీడ, అద్దంలో ప్రతిబింబము, స్వప్న శరీరము, ఊహలో ఉన్న శరీరము. ఈ 4ంటిలో ఏది మనం నేను అని అనుకో. అదేవిధంగా ఈ జీవ శరీరాన్ని కూడా నేను అనకూడదు అంటున్నారు శంకరాచార్యుల వారు. దానికి భగవద్గీతలో విషయాన్ని చక్కగా మనకి స్పష్టం చేశారు. ఏంటి, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణంతి నరూపరాణి అంటూ మనకి మనిషి పాత బట్టలు మార్చినట్లుగానే ఆత్మ ఈ శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని తీసుకుంటుందయ్యా. అంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇది జస్ట్
ఈ శరీరం పని అయిపోయింది కాబట్టి విడిచిపెట్టేసి వేరే దాంట్లోకి వెళ్తుంది అంటూ చెప్తున్నారు. అలాగే ఆత్మ గురించి ఏం చెప్తున్నారు? నా అసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అంటూ అసత్తుకి ఉనికి లేదు, సద్వస్తువుకి వినాశనం లేదు. తత్వవేత్తలు సత్ అసత్ వస్తువుల యథార్థ స్వరూపాన్ని సాక్షాత్కరించుకుంటారు అంటూ ఇందులో చెప్పడం జరుగుతుంది. మనకి బృహదారణ్యకం నేతి నేతి అంటూ దాన్ని తీసిపారేస్తుంది. అన్నిటినీ ఇది కాదు ఇది కాదు అంటూ, శరీరం కాదు, ప్రాణం కాదు, మనస్సు కాదు, అన్నీ కాదు కాదు అంటూ తెలిగిస్తే ఇంక మనకి మిగిలేది ఒక ఆత్మ మాత్రమే అన్నమాట. ఇక్కడ ఆచార్యులు వారు చాలా సూక్ష్మమైన సాధనతోటి దాన్ని చెప్పేస్తున్నారు. మనం నీడను చూసి ఇది నేనే అని అనుకోవడం లేదు. నా నీడ అంటాం. అద్దంలో ప్రతిబింబాన్ని చూసి అద్దంలో ఉన్న నేను అంటాం. ఈ శరీరాన్ని ఎందుకు మరి నేను అనుకుంటున్నాం? అది అవిద్య అంటున్నారు ఆయన. నీడ అసత్యమైనప్పుడు, ప్రతిబింబం అసత్యమైనప్పుడు, స్వప్నం కూడా అసత్యమైనప్పుడు శరీరం కూడా అదే విధంగా అనిత్యం అంటున్నారు ఆయన. నీడలో అయితే నేను లేను, ప్రతిబింబంలోనూ నేను లేను, కల్లోనూ నేను అనేవాడిని లేను. ఈ శరీరంలో కూడా నేను అనేది ఉండదు. అది వేదాంత విచారణ చేస్తూ దాన్ని మనం సరి అయిన పద్ధతిలో గనక గురువు దగ్గర నుంచి విద్యను అభ్యసించి నిధిధ్యాస మననాల ద్వారా మనం సాధించవచ్చు ఆ స్థితిని అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ స్వామివారు చెప్పింది కిందాం మనం. నాకు నా దేహానికి ఎటువంటి సంబంధం ఉండాలి అని ప్రశ్నిస్తూ, ఈ నీడతో నీకున్న సంబంధం ఏమిటి అంటున్నారు ఆయన. అద్దంలో నీ ప్రతిబింబంతో నీకున్న సంబంధం ఏంటి? నీ స్వప్న శరీరానికి నువ్వు ఏ పరిచర్యలు చేసి పోషిస్తున్నావు? జీవించి ఉన్న నీ శరీరంతో కూడా అదేవిధంగా నువ్వు వ్యవహరించు. నీ నీడను, ప్రతిబింబాన్ని, స్వప్న శరీరాన్ని నేనని అనుకోవు కదా. అదేవిధంగా బాహ్య ప్రపంచంలో కర్మలు చేస్తున్నప్పుడు కూడా సంబంధం పెట్టుకొని ఈ శరీరం నేను ఉపయోగించే ఉపకరణ మాత్రమే. దీని ద్వారా ప్రస్తుతం నేను ప్రపంచంతో వీలైనంత ఎక్కువగా సేవిస్తున్నాను. కానీ నేను మాత్రం దీని నుండి భిన్నంగా వేరుగా ఉన్నాననే భావం కలిగి ఉండాలి అంటున్నారు. మన పనిముట్లను, వాహనాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుతామో అదే విధమైన దృష్టితోటి ఈ శరీరాన్ని కూడా చూడాలి. నీకు వీలైనంత శుభ్రంగా ఉంచుతూ దీని చేత చేయించగలిగినంత పని చేయించు. నీలో ఉన్న వాసనలు క్షయం చేయడానికి వీలుగా శరీరాన్ని వాడుకో. వాసనలన్నీ ఇప్పుడు క్షయం కాకపోతే మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతంలో నీకు వీలైనన్ని వాసనలు క్షయం చేసుకుంటూ శరీరం చేత వీలైనంత ఎక్కువగా పనిచేయించు. కాలాన్ని వృధా చేయకు. మమకారాన్ని పెంచుకోకుండా ఉపకరణాన్ని ఉపకరణంగానే చూస్తూ సదా స్వతంత్రంగా ఉండు. స్వతంత్రంగా ఉంటూ చక్కగా వీలైనంత ఎక్కువగా పని చేయిస్తూ వాసనలు క్షయం చేసుకో అంటున్నారు. చివరి పాదంలో మా అంటూ వద్దు అన్నారు శంకరుల వారు. ఇలా వాడడంలో సలహా ఇవ్వడం కంటే వినయంగా కోరడమే ఎక్కువగా ధ్వనిస్తోంది. సాధకుల మీద ప్రేమతోటి వారికి తమ శరీరం పట్ల ఎటువంటి భావం ఉండాలో సూచిస్తూ అలా ఉండమని ఆదేశిస్తూ అర్థిస్తున్నారు ఆయన. మన శాస్త్రాల్లో చాలా చోట్ల ఈ విధంగా వాడబడ్డాన్ని మనం చూసాం. మా శుచః అంటారు గీతలో. నీవు చింతించవలసిందేమీ లేదు అంటూ. ఇలా చెయ్యాలని బోధించడం, ఆజ్ఞాపించడం కంటే సలహా ఇవ్వడమే, అర్థించడమే ఎక్కువగా కనబడుతుంది అంటూ ఇక్కడ మన స్వామీజీ వారు కూడాను శ్లోకం మీద మనకి ఒక అవగాహనని ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనం మరో శ్లోకాన్ని కూడాను వినేద్దాం. దేహాత్మధీరేవ నృణామసద్ధియాం జన్మాది దుఃఖ ప్రభవస్య బీజం యతస్తతస్త్వం జహితాం ప్రయత్నాత్ త్యక్తే తు చిత్తేన పునర్భవాశ. ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాల్ని చూద్దాం మనం. యతః ఏ కారణం వల్ల, అసద్ధీయాం అసత్తులకు, బ్రహ్మభిన్న అనాత్మ వస్తువులయందు బుద్ధి గల, నృణాం మనుజులకు మనుషులకు, దేహాత్మధీరేవ దేహమే ఆత్మయనే బుద్ధియే, జన్మాది దుఃఖ ప్రభవస్య జన్మ మరణాదుల చేత దుఃఖం యొక్క ఉత్పత్తికి బీజము కారణము. జన్మ మరణాదులను శరీరానికి సంబంధించినవి. ఈ శరీరమే నేను అనుకునేవాడు జన్మ మరణాదులను కూడా తనవే చేతే దుఃఖం అనుభవింపక తప్పదు అంటున్న భావన అంటున్నారు ఇక్కడ ప్రతిపదార్థంలో. తతః ఈ కారణం వల్ల సకల దుఃఖ హేతువులైనటువంటి
తాం దేహాత్మబుద్ధిని ప్రయత్నాత్ శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా శాస్త్రీయ ప్రయత్నం వలన జహి విడుము లేదా నశింపజేయు చిత్తే చిత్తమునందు దేహాదౌ దేహాదికములు చక్తేతు విడిచిపెట్టబట్టినట్లయితే దేహాది విషయములు మనస్సంచారము లేకపోవడంతో వాసనారూపం కూడా అభిమానం లేనప్పుడు పునః మరల భవాష నా లేదు, సంసారం అనేదే లేదు అంటూ ఇక్కడ చెప్తున్నారనమాట. తాత్పర్యం ఏమిటొస్తోంది మనకి అంటే, ఎందుచేతనంటే దేహమే ఆత్మ అనే అసద్బుద్ధియే మానవుల జనన మరణాది దుఃఖాల్ని కలగడానికి కారణమవుతోంది. కాబట్టి నువ్వు ప్రయత్నంతో దాన్ని దేహాత్మ బుద్ధిని వదిలేసేయి. ఆ బుద్ధిని వదిలేస్తే ఇక పునర్జన్మ గురించి ఏ శంక ఉండదు నీకు అంటున్నారు ఈయన. దేహాత్మాదీహి అంటే నేను ఈ దేహమే అనే బుద్ధి అనమాట. మృణ్ అసత్ దృశీయం అన్నారు. మట్టి పాత్ర లాంటిది, అసత్యమైనది అంటున్నారు ఇక్కడ. జన్మాది దుఃఖ ప్రభవస్య బీజం, జన్మ మృత్యు వృద్ధాప్యము దుఃఖాలకి కారణమైన విత్తనం లాంటిది అది. యతః తతః ఏ విధంగానైనా తాం జహి దాన్ని వదిలిపెట్టే ప్రయత్నాత్ ప్రయత్నంతోటి వ్యక్తేతు చిత్తే స్పష్టమైన జ్ఞానం కలిగిన చిత్తంతోటి పునర్భావ ఆశ మళ్ళీ పొందే ఆశ కూడా నశిస్తుంది అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అంటే నేను దేహమనే భావం మట్టి కుండలాగా తాత్కాలికమైనది, అసత్యమైనది అని అర్థం అనమాట. ఇదే అన్ని దుఃఖాలకి మూలం. అందుకే ఈ భావనను ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టేస్తే పునర్జన్మ అనే చక్రం కూడా ఆగిపోతుంది అంటున్నారు మహానుభావుడు. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం అంటారు గీతలో. ఈ జన్మ మృత్యువు వ్యాధి ఇవన్నీ దుఃఖానికి కారణాలేనయ్యా అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అది నువ్వు గ్రహించు అంటూ చెప్తున్నారన్నమాట. ఈ శ్లోకమే అదే సత్యం అని మనకి చెప్తోంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అంటూ శరీర సంబంధ అనుభవాలన్నీ కూడాను తాత్కాలికాలే, అవేమీ శాశ్వతం కావు. ఇక మనం ఉపనిషత్తు వాక్యాన్ని కూడా చూద్దాం. ఉపనిషత్తు వాక్యం ఏమంటోంది? అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం అంటుంది. శరీరాల్లో ఉన్న ఆత్మ అసలు శరీరమే కాదు అంటుంది. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రహ్మణ నిర్వేదమయాత్ అంటూ లోకాల్లో ఉన్న తాత్కాలికత్వాన్ని గ్రహించి వైరాగ్యం కలగాలి అని చెప్తోంది ముండకోపనిషత్తు. ఇక్కడ మనకి శంకరాచార్యుల వారు ఒక కీలకమైన విషయాన్ని చెప్తున్నారు. అది కేవలం దేహమే నేను అనే భావన ఒక ఆలోచన అనే అనుకుంటున్నాం మనం. అది ఆలోచన కాదర్రా. ఒక జన్మ మరణ చక్రానికి ఆ చిన్న విత్తనం, కానీ అది పెద్ద వృక్షం అయిపోతుందని. మట్టి కొండ ఉపమానాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. మట్టి నిజం, కొండ దాని రూపం మాత్రమే. కొండను నేను అనుకుంటే తప్పు కదా. అలాగే శరీరాన్ని నేను అనుకుంటే సంసారం కొనసాగుతుంది, దేహాభిమానం బంధం అయిపోతుంది అంటున్నారు ఆయన ఇక్కడ. దేహ సాక్షిభావం విముక్తికి ప్రారంభం అంటున్నారు. మనకి శరీర రూపం పైన అధిక మమకారం, గుర్తింపు ఏమిటి మనకి? శరీరం, వయస్సు, రూపం ఇవన్నీ గుర్తింపులు మనకి. భయం, శరీరం పోతుందేమో అన్న ఆందోళన. ఈ శ్లోకం ఏం చెప్తోంది? నువ్వు శరీరమే కాదు కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదంటోంది. కాబట్టి ఇక్కడ దేహాత్మ బుద్ధిని వదిలేస్తే ఈ పునర్జన్మ గురించి ఇంకా శంకే ఉండదు నీకు అంటూ శంకరాచార్యుల వారు మనకి గట్టిగానే చెప్తున్నారు. ఇప్పుడు మనకి 156తో మొదలైన ఈ శ్లోకాలతోటి శరీరం గురించిన చర్చ పూర్తయిపోతుంది. ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని వస్తువుల వల్లే ఈ శరీరం కూడాను జనించడం, పెరగడం, వ్యాధి, అరుగుదల, మరణం అనేబడే 5 రకాల మార్పులకి లోనవుతోంది. శరీరమే నేనని నమ్మినప్పుడు దానివల్ల వచ్చే బాధలను, ఫలితంగా వచ్చే పరిణామాలను కూడా అనుభవించవలసి వస్తుంది. కాబట్టి సర్వ క్లేశాలకు మూలం శరీర తాదాత్మ్యం. కాబట్టి నేను ఈ శరీరాన్ని అనే భావమే బీజంగా అన్ని క్లేశాలకి కారణం అవుతోంది. దానివల్లనే అన్ని క్లేశాలు అంకురిస్తున్నాయి అంటున్నారు. ఈ బాధలన్నింటినీ వదిలించుకోదలుచుకుంటే మహాభయంకరమైన ఈ దేహాత్మ బుద్ధిని వదులుచుకోవాలి. అనేక వేల జన్మల నుండి మనలో ప్రతి ఒక్కరూ ఈ దేహాత్మ బుద్ధితోటే జీవిస్తున్నాం. అలవాటైపోయింది మనకి. ఎంత చదివినా, ఎన్ని విన్నా, ఎన్ని వాదనలు అర్థం చేసుకున్నా ఈ దేహాత్మ బుద్ధిని పోగొట్టుకోవడానికి అవి సహాయపడటం లేదు. అరుదుగా అప్పుడప్పుడు ఈ శరీరం నేరు కాదు అని అనిపించినా వెంటనే మరుక్షణం మళ్ళీ మామూలైపోయి భ్రమలో పడిపోతూ ఉంటాం. ప్రయత్నాత్
అన్నారు. ఎంత కష్టమైనా సరే ప్రయత్నించి ఈ భ్రమను వదులుచుకోమని మనకి శంకరుల వారు సలహా ఇస్తున్నారు అంటూ చిన్మయానంద స్వామి వారు ఇందులో చెప్తున్నారు. అహర్నిశలు చదువుతూ మననం చేస్తూ ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఈ శరీరం నేను కాదు అనే దృఢమైన జ్ఞానాన్ని నమ్మకాన్ని వృద్ధి చేసుకోవాలి. మన చిత్తంలో ఈ దృఢ జ్ఞానం నాటుకున్నప్పుడు సత్యం ప్రతిబింబం మాత్రంగానే గోచరిస్తుంది. అప్పుడు మాత్రమే ఈ మనల్ని బంధించి బాధించదు. ఇప్పుడు ఈ శ్లోకంతో మనకి అన్నమయ్య కోశానికి సంబంధించిన వివరాలు పూర్తవుతాయన్నమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 కొత్త శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.